హాయ్ అండి. ఈరోజు నేను బొరుగులు ఉప్మా చేయబోతున్నాను. ఫస్ట్ ఇట్లా బొరుగులు తీసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళకి ఎంత సరిపడుతుంటే అంత తీసుకోండి. నేను మా ఇంట్లో అయితే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ బొరుగులు తీసుకున్నాను. ఇలా బొరుగులు తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు చక్కగా నానబెట్టుకోవాలండి. చూడండి, ఇలా నానిన బొరుగుల్ని చక్కగా పిండుకొని తీసేసుకోవాలి. కటోరీలోకి తీసేసుకోవాలండి. సింపుల్ బ్రేక్ఫాస్ట్ లాగా పొద్దున్నే దీన్ని చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడు మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకుందాము. నూనె కాగేంత వరకు ఉంచాలి. చూడండి, నూనె వేడైపోయింది. ఇప్పుడు పోపు దినుసులు, అలాగే వేరుశనగపప్పు వేసుకోవాలండి. పిల్లలు ఇష్టంగా తింటారు కదా. కొంచెం వేగనివ్వాలి. వేరుశనగపప్పు వేసుకొని చూడండి, వేరుశనగపప్పు వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకొని చక్కగా వేయించుకుందాము. చూడండి, ఉల్లిపాయలు అవి వేగిపోయినాయి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాము. దీన్ని బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందామండి. చక్కగా వేగాయి కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాము. బాగా మగ్గనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు పొడి వేసుకుందామండి. ఇప్పుడు ఈ బొరుగులు ఎత్తి ఇందులో వేసుకొని చక్కగా కలబెట్టుకుందాము. బొరుగుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి, కాబట్టి మీరు చూసుకొని ఉప్పు వేసుకోవాలి, లేకపోతే ఉప్పు కసం అయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే ఒక నిమ్మకాయ చెక్కను పెట్టుకోండి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని ఇంకొకసారి చక్కగా కలిపెట్టేసుకుంటే ఎంతో టేస్టీ బొరుగులు ఉప్మా రెడీ అయిపోయింది. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.